బీఎస్పీలో టికెట్ రావాలంటే ప్రజల పట్ల ప్రేమ ఉండాలి, ప్రజల పట్ల అంకిత భావం ఉండాలి, తర్వాత పార్టీ సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని ఉండగలగాలి, తర్వాత స్పష్టంగా మనసులో ఉన్నది చెప్పగలగాలి, నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలు నిన్ను లైక్ చేయగలగాలి. ఇవే బీఎస్పీలో టికెట్లు రావడానికి కొలబద్ద, డబ్బు ఒక్కటే కొలబద్ద కాదు. బీఆర్ఎస్ లో కావచ్చు, కాంగ్రెస్ లో, లేదంటే షర్మిల తెలంగాణ పార్టీలో, వీళ్ళ పార్టీలో కోవట్లు ఉన్నారు అంటూ ఉంటారు కదా, ఆ కోవట్లు బీఎస్పీ పార్టీలో కూడా ఉన్నారా? బీఎస్పీలో కోవట్లు రానియం. బీఎస్పీకి అవసరం లేదు, బీఎస్పీకి అవసరం లేదండి. బీఎస్పీ దుర్భేద్యమైన పార్టీ, అందుకొరకే 40 సంవత్సరాలు అతి గొప్పగా నడుస్తున్న జాతీయ పార్టీ బీఎస్పీ. సో బీఎస్పీలో కోవట్లు ఉండే సమస్యనే లేదు. మా కోవట్లు ఎట్లా గుర్తించాలో కూడా మా యంత్రంగా మాకున్నది. సార్, ఈ క్వశ్చన్ మీరు దయచేసి అట్ట అయితే నన్ను క్షమించాలా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటే కేవలం ఎస్సీల రిప్రజెంటేటివ్ గానే ఉంటాడు, ఎస్సీలను బీసీలను సెకండ్ ఆప్షన్ లో పెట్టి చూస్తాడు అనే ఒక అపోహ మీ మీద ఉంది. దీన్ని ఎట్లా మీరు అపోహ మాత్రమే, అది కేవలం అపోహ మాత్రమే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అందరి మనిషి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజనుల మనిషి, అంతే తప్ప ఆర్ఎస్ ప్రవీణ్ ఒక కులానికి చెందిన మనిషి కాదు. కులం కళ్ళద్దాలు పెట్టుకున్న వాళ్ళే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఒక కులం మనిషిగా చూస్తారు. ఆ కులం కళ్ళద్దాలు తీసేస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అందరి. బీఎస్పీ పార్టీ పొద్దున్న లేస్తే కులాన్ని బేస్ చేసుకునే రాజకీయం చేస్తుంది అంటున్నారు కదా. కులం రియాలిటీ దేశంలో చాకలికి, మంగలికి, కమ్మరి, కుమ్మరి, గౌడ, ముదిరాజు, మున్నూరు కాపు, యాదవ, వడ్డెర, పద్మశాలి, కటిక, అదేవిధంగా మాల, మాదిగ, లంబాడ, ఎరుకల, పద్మశాలి, ఈ కులాలకు ఎక్కడుంది రిప్రజెంటేషన్? ఇవాళ ముఖ్యమంత్రి కార్యాలయం ఉంది. ఉదాహరణకు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎందుకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు లేరు? 9 సంవత్సరాల నుంచి ఎందుకు ఒక బీసీ అధికారులు లేరు? ఎక్కడున్నారండి? మొన్న మేము కొట్లాడంగా ఒక రాహుల్ బజాన్ పెట్టండి, ఇంకా ఎస్టీలు లేరు. బీసీలు ఎవరున్నారు ముఖ్యమంత్రి కార్యాలయంలో? ఏం బీసీలకు అర్హత లేదా ముఖ్యమంత్రి కార్యాలయం రావడం కోసం? ఇలా ఎస్సీ వర్గానికి చెందిన రాణి కుమిదిని అనే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఈ రాష్ట్రానికి ముఖ్య కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి కావాల్సి ఉండే. ఎందుకు ఆమెను పక్క పెట్టిండు ముఖ్యమంత్రి? కులం లేదా ఈ దేశంలో? కులం ఎందుకు లేదు? ఇవాళ బీసీలకు రావాల్సిన 1,50,000 కోట్లను ముఖ్యమంత్రి ఎంతకు తగ్గించిండు? 6,229 కోట్లకు తగ్గిస్తారు. అంటే బీసీలు అంత చులకన్నా నీకు? మరి మేము మాట్లాడితే ఎవరు మాట్లాడతారు అబ్బా? ఇవన్నీ అసైన్డ్ భూములు, ఎస్సీల భూములన్నీ గుంజుకున్నాడు. 30,000 ఎకరాలు గుంజుకొని ఇవాళ కోకాపేట, తర్వాత నియోపోలిసు, బుద్వేలు, దాని తర్వాత మేడిపల్లి, చౌటుప్పలు, తర్వాత ఇన్ని చోట్ల ఎస్సీల భూములు గుంజుకున్నాడు. ఒక్కొక్క ఎకరం 100 కోట్లకు అమ్ముతున్నాడు. అది ఎస్సీల పెట్టులో పెడితే వాళ్ళు అమ్ముకుంటారుగా. నువ్వు దళిత బంధు వాళ్ళకి 10 లక్షలు ఇచ్చి నువ్వు 100 కోట్లు దొరలకు ఇస్తావు, దళిత బంధు వీళ్ళకి 10 లక్షలు వీళ్ళ మొహాన వాడేస్తావా? అంటే ఎవరు గుర్తిస్తలేరా? ఇవన్నీ అడిగేటోళ్ళు, ఇవన్నీ ఎవరు అడుగుతలేరు? అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అడుగుతలేరు, వాళ్ళంతా చెంచాలుగా మారినరు. మరి ఎవరు అడగాలి? మేమే అడగాలి. ఎవరు అడుగుతారు? ఇవాళ ఖదీర్ ఖాన్ ఒక ముస్లిం ఆయనను ఘోరంగా పోలీసు వాళ్ళు లాకప్లో పెట్టి చంపినరు. ఎవరు అడగాలి? అసదుద్దీన్ ఓవైసీ అడుగుతలేడు, ఎవరు అడుగుతలేరు. మరి ఎవరు అడగాలి? మేమే అడగాలి కదా. సో మేము తప్పకుండా కులాలకు జరిగిన అన్యాయం మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం. మరి కులాలకు అన్యాయం జరుగుతున్నది. ఇలా కాంట్రాక్టులు దేంటి? కాళేశ్వరం కాంట్రాక్టులు 1,15,000 కోట్ల కాంట్రాక్టులు ఎన్ని కులాలకు ఇచ్చిండ్రు మీరు? అంతా వెలమలకు, రెడ్డిలకు ఇచ్చిండ్రు. మరి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏం పాపం చేసిండ్రు? వెలమలు, రెడ్డిలు, కమ్మలకు ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎందుకంటే ఒక్కరు కూడా కాంట్రాక్టులు లేరు. ముస్లిం మైనార్టీలు ఎందుకు లేరు? మిషన్ భగీరథలో ఒక మెగా కృష్ణారెడ్డికి ఇస్తారా మీరు కాంట్రాక్ట్? మిగతా వాళ్ళు ఎందుకు ఇవ్వరు? ఇక్కడ తెలంగాణ తీసుకొచ్చింది వీళ్ళు కాదా? 99% బహుజనులు కాదా? 99% బహుజనులు ఈ కులాలను వదిలేసి నువ్వు 1-2 కులాలకు, ఆధిపత్య కులాలకు ఇస్తే ఎట్లా? దీని గురించి ఎవరు మాట్లాడాలి బ్రదర్? బహుజన్ సమాజ్ పార్టీ ఒక్కడే మాట్లాడుతుంది. ఆయన చెప్పండి ముఖ్యమంత్రిని, రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నాడు కదా, మరి రమ్మని చెప్పండి ముఖ్యమంత్రిని. ఇవన్నీ మీరు బీఎస్పీ పార్టీలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా. 2 సంవత్సరాల నుంచి 99% ఉన్న బహుజనుల కోసం మీరు పోరాడుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది మేము ఎమ్మటి వచ్చారు సార్? అసలు వస్తారండి, ఒక్క రోజులో వస్తారు. ఇంకెన్ని రోజులు? ఎలక్షన్ 3-4 నెలలు వస్తారు. మీరు చూడండి, రోజు మేము అందరిలాగా సభలకు డబ్బులు ఇచ్చి పిలుచుకురాము. వాళ్ళు ఆ ప్రేమతోనే, అభిమానంతోనే, అంకిత భావం సార్. రేపు చెప్పదానికి వచ్చి చూడండి. మీరు ఈ మాటతోటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నిజంగా రాజకీయ నాయకుడు అయిపోయాడు అనుకోవచ్చా? చెప్పదానికి వచ్చి చూడండి. మేము ఒక్క పైసయం వంట వండుకొని ఆటోలు తీసుకొని వాళ్ళంతటికి వాళ్ళు వస్తారు. మా పార్టీలలో లిక్కర్ ఇవ్వడం కానీ, లేకపోతే బీర్ బాటిల్ తీసుకోండి అని చెప్పి టోకెన్లు ఇవ్వడం కానీ, బిర్యానీ పాకెట్ ఇవ్వడం కానీ మా పార్టీలో చేయము. ప్రజలు అభిమానంతో వస్తారు. ప్రజలు ఇది మా పార్టీ అని ఓన్ చేసుకొని వస్తారు. బీఆర్ఎస్ పార్టీ లాగా ఆత్మీయ సమ్మెలు పెట్టి అట్టపిట్టల మీద తిండి పెట్టే రకాలు కాదు మేము. ప్రజలు వాళ్ళ తిండి వాళ్ళే వండుకొని వస్తారు, మాకు తిండి పెట్టిపోతారు. సార్, కొంతమంది ఏమో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ వదిలిన బాణం అంటారు, కొంతమంది ఏమో కాంగ్రెస్ వదిలిన బాణం అంటారు. అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరు వదిలిన బాణం? బహుజనులు వదిలిన బాణం.
99% బహుజనులు వదిలిన బాణమే ఆర్ఎస్ ప్రవీణ్. ఇన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో బహుజనులు లేరా? బహుజనులు ఉన్నారు కానీ వాళ్ళకు నాయకులు రెడీ అవ్వాలి, వాళ్ళకు నాయకుడు వచ్చిన చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళు వదిలిన బాణమే ప్రవీణ్ కుమార్. టీఆర్ఎస్ పార్టీలో మీరు చెప్తున్నట్టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు లేరా సార్? అసలు బహుజనుల రిప్రజెంటేటివ్ ఎవరు లేరా? వాళ్ళందరూ దొరల గడిలో బందీలుగా మాలినారు, బానిసలుగా బతుకుతున్నారు. పార్టీ నుంచి స్క్రిప్ట్ వస్తేనే వాళ్ళు మాట్లాడతారు. మీరు చూడండి ఎందుకు బానిసలు. నేను చెప్తా, ఇలా గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, దాని తర్వాత రేగా కాంతారావు, వీళ్ళందరూ ఎన్ని రోజులు ఉన్నారు ప్రగతి భవన్ లో? 15 రోజులు బందీలు చేసిన కేసీఆర్. ఒక్కరన్నా మాట్లాడినా? ఒక ఎమ్మెల్యేలను ఎవరైనా బందీకాన్లో పెడతారా అనండి? వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తేనే మాట్లాడాలి. అది బందీ అని మీరు ఎట్లా అనుకుంటారు సార్? వాళ్ళకి ఏదైనా పని ఉండొచ్చు కదా. వాళ్ళు పని ఎట్లుంటారండి? పని ఉంటే 15 రోజులు ఎవరు మాట్లాడరు. భార్య భర్తలు మా భర్త ఎక్కడ పోయిన వాళ్ళు భయపడుతున్నారు. వీళ్ళు బట్టి వాళ్ళ సెల్ ఫోన్లు గుంజుకున్నారు. అరే ఎమ్మెల్యేల సెల్ ఫోన్లు గుంజుకునే ముఖ్యమంత్రిని ఎక్కడ చూసినా మీరు? ఎక్కడ చూసినా? క్రిమినల్ దగ్గర నుంచి గుంజుకుంటారు. ఎమ్మెల్యేల సెల్ ఫోన్లు గుంజుకుంటాడు ముఖ్యమంత్రి. సో వాళ్ళని బందీఖానాలో పెట్టి వాళ్ళను జాగ్రత్తగా స్క్రిప్ట్ మీద, దృశ్యం సినిమాలో కదా స్క్రిప్ట్ లాగా స్క్రిప్ట్ మొత్తం ప్రాక్టీస్. మీరు చెప్తున్నట్టు 99% వాళ్ళందరూ కూడా బానిసలుగా బతుకుతా ఉన్నారు. దొరల గడిలో బానిసలుగా బతుకుతున్నారు. అందుకొరకే మేము చెప్తున్నాం, గడీలలో మీరు బానిసలుగా బతికే కన్నా మన గుడిసెలు ఉన్నాయి, అక్కడ రాజులుగా బతుకుతారని రండి. ఒకరికి మనం 100కి 99 మంది ఉన్నాం. 99 మంది 1% దగ్గర వాళ్ళ కాళ్ళు పట్టుకొని పొట్టల తలకాయ పెట్టి రోజు వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగే బదులు ఆత్మగౌరవంతో బతుకుదాం. బరాబర్ ఇక్కడ వాళ్ళు వేసేది బిచ్చం, మనం ఇచ్చే వాళ్ళం కావాలి కానీ మనం ఇట్లా చేతులు పట్టుకొని అడుక్కునే వాళ్ళం ఎందుకు కావాలి అని చెప్పి నేను. సార్ మీరు చెప్తున్నట్టు వాస్తవంగా వాళ్ళని బందీనే చేసింది అనుకుంటున్నాను. 99% ఉన్న ఈ బహుజనులకు అన్యాయం జరుగుతుందని, అరే నా కులానికి నా మతానికి అన్యాయం జరుగుతుందని చెప్పి ఈ బహుజన ఈ సమాజం ఎందుకు చైతన్యం కాలేకపోతుంది అనేది ఒక క్వశ్చన్. అవుతారు బ్రదర్, అవుతున్నారు కాబట్టే ఇవాళ మాకు ఇంత ఆదరణ లభిస్తుంది. మీరు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు మమ్మల్ని. సో నేను ఏమంటున్నా అంటే అవుతున్నారు కాబట్టే ఇవాళ ఇంత స్థాయికి వచ్చింది. లేకపోతే మొత్తం అమ్ముకొని పోతుండే కేసీఆర్ ఇప్పటికే అన్ని కులాలను ఎట్లా అవుతుంది సార్? మీరేమో పొద్దున్న లేస్తే కాంశీరామ్ గారి సిద్ధాంతాలు చెప్తారు. ఎప్పుడో 1980s ఉన్న కాంశీరామ్ గారి సిద్ధాంతం ఈరోజు టెక్నాలజీ మారింది కదా, ఇటువంటి రోజుల్లో ఎట్లా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? రేపు మర మనుషులు వచ్చినా, రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, ఇంకా 21వ శతాబ్దం కాదు 23వ శతాబ్దంలో కూడా కాన్షీరామ్ గారు తన ఆలోచనల ద్వారా సజీవంగానే ఉంటాడు. కాన్షీరామ్ గారు అన్నది ఒక్కటే, ఓట్ హమారా రాజ్ తుమారా నహి చలేగా. ఓట్లు వేసేది మేము, రాజ్యం మీరు చేస్తారు, అది రానివ్వను, నేను కానివ్వను. పేదోళ్ళను పాలకులుగా చేస్తారు. 100కి 99 మంది ఉన్న పేదోళ్ళు వాళ్ళు పాలకులుగా ఉన్న కాన్షీరామ్ గారు అన్నారు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఈ అన్యాయం, అక్రమం, దోపిడీ, దౌర్జన్యం, పేద వర్గాలను ఎప్పుడు బిచ్చగాళ్ళుగా చేసే రాజ్యం ఉన్నంత వరకు కాన్షీరామ్ గారు సజీవంగానే ఉంటారు. కాన్షీరామ్ గారి ఆలోచన విధానం 22వ శతాబ్దం 23వ శతాబ్దంలో కూడా సజీవంగానే ఉంటుంది. సార్ ఇది నా వ్యక్తిగత ప్రశ్న. నాకు ఒక హైకోర్టుకి సంబంధించిన ఒక జడ్జి గారు, నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని చాలా, అంటే నేను అడిగిన ప్రశ్నకు ఆయన ఆన్సర్ చెప్పి, నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని చాలా బాగా నేను గౌరవిస్తాను వ్యక్తిత్వంగా, కానీ ఎప్పుడైతే ఆ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీలోకి వెళ్ళిండో అప్పటి నుంచి ఆ మనిషి అంటే నాకు పెద్దగా ఇష్టం లేకుండా పోయింది అని అన్నారు. ఇటువంటి మాటలు చాలా వరకు బయట డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. దీనికి మీరు ఏమంటారు? ఆ జడ్జి గారికి రాజకీయాల మీద బొత్తిగా అవగాహన ఆయన అనడానికి ఎందుకు కారణం అనేది కూడా నేను చెప్పండి. కానీ ఆ జడ్జి గారు మీరు ఎవరు? భారతదేశంలో బహుజనుల మీద లేదంటే పేద కులాల మీద దాడులు ఇంత అఘాయిత్యాలు పాల్పడుతున్నప్పటికీ బెహన్జీ కుమారి మాయావతి గారు ఒక్కరోజు కూడా నోరు మీద పలకుండా ఉన్నారు. దీనికి అదొక ప్రధాన కారణం అని అంటా ఉన్నారు. జడ్జి గారికి పూర్తిగా రాజకీయ అవగాహన లేనట్టుంది. ఆ జడ్జి గారికి దేశంలో ఏం జరుగుతుంది అనేది స్పష్టమైన అవగాహన లేదు. జడ్జి గారికి కరెంట్ అఫైర్స్ మీద కూడా అవగాహన లేదు. మాయావతి గారు ప్రతి వారం కూడా ప్రెస్ మీట్లు పెట్టి మా అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దేశంలో ఏం రోజు బహుజన్ సమాజ్ పార్టీ రోడ్ల మీదనే ఉంటున్నారు కార్యకర్తలందరూ ఈ అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నిస్తూ. ఎట్లా మీ జడ్జి గారు కాదంటారు? అసలు జడ్జి గారిని ముందు జ్యుడిషియరీలో, న్యాయ వ్యవస్థలో స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా 79% మంది జడ్జీలు ఇప్పటికి కూడా అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నారు. 99% పేద వర్గాలు ఉన్నారు. పేద వర్గాల నుంచి ఎందుకు జడ్జీలుగా లేరు? 79% అగ్రవర్ణాలకు చెందిన జడ్జీలు ఎట్లుంటారు? ఈ దేశంలో బీసీలు 52% ఉన్నారు, ఎస్సీలు 20% ఉన్నారు, ఎస్టీలు 10% ఉన్నారు, మైనార్టీలు 10% ఉన్నారు. మరి ఎక్కడ పోయిన వాళ్ళు ఎవరు? ఆ జడ్జి గారికి తెలిసే మీరు అడగండి. సార్ ప్రవీణ్ కుమార్ ఈ ప్రశ్న మిమ్మల్ని అడగమన్నారు. ఇప్పటి స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాలు కూడా దేశంలో 79% హైయర్ జ్యుడిషియరీలో, హైకోర్టులలో, సుప్రీంకోర్టులో ఎందుకు అగ్రవర్ణాల జడ్జీలే ఉన్నారు? భారతదేశంలో రాను చూసుకుంటే బీఎస్పీ పార్టీ రోజు నిర్వీర్య పరిస్థితిలో వెళ్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తుంది అనే ఒక భావన మీలో ఎట్లా నమ్ముతున్నారు దీన్ని అంటున్నా నేను. భారతదేశంలో బీఎస్పీ రోజుకు బలపడుతున్నది.
తెలంగాణలో బలపడుతున్నది, మధ్యప్రదేశ్లో బలపడుతున్నది, ఉత్తరప్రదేశ్లో కూడా బలపడుతున్నది. అది మీరు ఎక్కడ బలపడ్డారు సార్? ఇప్పటికే దాదాపు 216 మందితోటి లాస్ట్ టైం అధికారం ఫామ్ చేసిన బీఎస్పీ ఇప్పుడు కనీసం 1% అంటే ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితి ఉంది కదా. ఎట్లా? ఇప్పటికీ బీఎస్పీకి 13% ఓట్ బ్యాంక్ ఉంది. ఓట్ బ్యాంకింగ్ కాదు, నాకు ఎమ్మెల్యేలు చెప్పండి. ఎమ్మెల్యేలు ఎంతమంది వస్తాయి? బీజేపీకి 1984 ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు? ఎంపీలు ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు, ఇద్దరే. బీజేపీకి 1984 2 ఎంపీలు ఉన్నారు. ఇవాళ ఎంతమంది ఉన్నారు? 310 మంది ఉన్నారు. సో అది చరిత్రలో, రాజకీయాల చరిత్రలో ఎత్తులుంటాయి, పల్లాలు ఉంటాయి, అంతే తప్ప మనం పల్లాలను చూసి వీళ్ళు ఎత్తుకు పోలేరు అనుకుంటే మనకు రాజకీయ అవగాహన లేదంటే డెఫినెట్గా మాకు కూడా మంచి రోజులు వస్తాయి తప్పకుండా. టుడే ఈజ్ బ్యాడ్, టుమారో ఈజ్ వర్స్, బట్ డే ఆఫ్టర్ టుమారో దేర్ విల్ బి సన్. ప్రగతి భవన్లో కేసీఆర్ కాళ్ళు మొక్కితే బానిసలైనట్టు, అదే ప్రవీణ్ కుమార్ గారు మాయావతి గారు కాళ్ళు మొక్కితే ఏమన్నట్టు? మరి కేసీఆర్ కాళ్ళు ఏదో ఆశించి కేసీఆర్ కాళ్ళు మొక్కితేనేమో అది బానిసత్వం. మీరేం ఆశించారు? బైంజీ కుమారి, నేనేం ఆశించలేదు. బైంజీ కుమారి మాయావతి గారు తన జీవితాన్ని మొత్తం కూడా బహుజన సమాజం కోసం త్యాగం చేసింది. ఆ మహనీయురాలు కాళ్ళు మొక్కడం ఆశీర్వాదం నాకు. మీ వ్యక్తిగతంగా లేదా పార్టీ పరంగా చూసుకుంటే మీరు బహుజనుల రాజ్యాధికారం కోసం పోరాడుతున్నారు కదా. మీ లెక్కనే చాలా మంది మందకృష్ణ మాదిక్ గారు, ఆర్ కృష్ణయ్య గారు, లేదంటే ఆకునూరి మురళి గారు, కోదండరామ్ గారు, వీళ్ళంతా కూడా బహుజనవాదాన్ని ఎత్తుకొని ముందుకు పోతా ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుకునే వెళ్ళే ప్రయత్నం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎందుకు చేయలేదు? ఎందుకు చేస్తలేడు? వాళ్ళందరూ చిన్న పిల్లలు కాదు. మీరు అన్నారుగా వాళ్ళు బహుజనవాదం ఎత్తుకొని పోతున్నారు. నేనైతే వాళ్ళు బహుజనం ఎత్తుకొని పోతున్నా అనుకోవట్లేదు. బహుజనవాదం అంటే పేదలను పాలకులుగా చేయడం. మీరు చెప్పిన ఏ వ్యక్తులు కూడా, వాళ్ళ పేర్లు నేను ఉచ్చరించను కానీ, మీరు ఇప్పుడు చెప్పిన ఏ వ్యక్తులు కూడా బహుజనవాదాన్ని మోయడం లేదు. బహుజనవాదాన్ని వాళ్ళు మోస్తే, బహుజనవాదాన్ని వాళ్ళు మోస్తే వాళ్ళు బహుజన సమాజ్ పార్టీలోకి వస్తారు.